This is the first step. Video తీసుకుంటాను. Draw the main form. First step is draw the main form. Okay, first step is draw the main. తర్వాత మీకు రిపీటెడ్గా ఇది వస్తుంది. ఈ క్వశ్చన్ వచ్చింది కానీ కొంతమంది ఆన్సర్ ఇవ్వగలిగారు. ఏం క్వశ్చన్ అంటే వాట్ ఈస్ ద బ్యాక్ హైట్ ఫార్ములా? వాట్ ఈస్ ద బ్యాక్ హైట్ ఫార్ములా? 60/40. చెప్పండి. వాట్ ఈస్ ఇక్బాల్ హుసేన్స్ బ్యాక్ హైట్ ఫార్ములా? 40 to 60. ఫర్ 42 సైజు అక్కడ ఉంది చూడు. అది చూసి కానీ చెప్పలేకపోతున్నాం మనం. సో వాట్ ఈస్ ద ఇక్బాల్ హుసేన్స్ బ్యాక్ హైట్ ఫార్ములా? For 42 60. ఈ బ్యాక్ హైట్ ఎంత ఉంటుంది? ఫర్ 42 సైజు 60, ఫర్ 43 61, ఫర్ 44 62, for 45 63, for 41 59, for 40 58. Okay. Now what we have to do is ఈ mean form లోనే కొంచెం ప్రాబ్లం ఉంది. దిస్ ఈజ్ ద యాక్చువల్లీ మీ యొక్క మెయిన్ ఫామ్ ఈ మాదిరి ఉంటుంది. అక్కడ కొంచెం ఇది ఆ లబ్బరు ఆ మెండరు అవన్నీ రూటింగ్ వేసుకొచ్చామన్నా. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఓకే ఇంపార్టెంట్ స్టెప్. వీడియోలు తీసుకుంటున్నాం కదమ్మా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి దిస్ ఈజ్ ద వ్యాంప్ పాయింట్. దిస్ ఈజ్ ద వ్యాంప్ పాయింట్ కదా. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే డ్రా ది పర్పెండిక్యులర్. యాజ్ యూజువల్ మనం దీంట్లో వేసినామా లేదా శాండిల్లో? సో డ్రా ది పర్పెండిక్యులర్. బిస్మిల్లా, డ్రా ది పర్పెండిక్యులర్. నౌ యూ మెజర్ దిస్. ఇది ఎంత ఉంది మనకు? 76 ఉంది. 76 అంటే మనకు ఆల్మోస్ట్ 38. ఓకే, యూ మెజర్ ది ఓకే. ఏం చేయండి అంటే ఇక్కడ ఒక చిన్న ఇది చెప్తాను చూడండి. ఇన్సైడ్ మెజర్ చేయొద్దండి, అవుట్ సైడ్ మెజర్ చేయండి. అవుట్ సైడ్ ఎంత ఉంది మనకు? 90 ఉంది. 90 అంటే 44 చేసుకున్నాం. 44 చేసుకొని అర్థమైందా? అప్పుడు దీనికి దీనికి ఏం చేయాలా? ఈ జాయిన్ దిస్. అర్థమైందా? ఇదేమిది? పర్పెండిక్యులర్ లైన్, వ్యాంప్ పాయింట్, పర్పెండిక్యులర్ లైన్, సెంటర్, జాయిన్, బ్యాక్ హైట్ పాయింట్. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే 8 to 10 mm వదిలేయండి. కాకికి 8 to 10 mm వదిలేయండి. కనబడుతుందమ్మా క్లియర్గా? కాకికి 8 to 10 mm వదిలేయండి. వదిలేసి ఏం చేయండి అంటే స్మూత్గా మీ యొక్క క్వార్టర్ వేయండి. స్మూత్గా మీ యొక్క క్వార్టర్ని వేయండి.
ఇక్కడ నుంచి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు నేను చెప్పేదంతా ఎప్పుడు ఈ పాయింట్. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే మీరు కొన్ని బుక్కుల్లో కానీ చూసింటారు, సమ్ టెక్స్ట్ బుక్స్ దాంట్లో అంతా మీకు వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి ఇది ఫార్ములా, దీనికి ఇంత ఉండాలా, ఇది ఈ కరువు ఇంత ఉండాలా, ఈ డిస్టెన్స్ ఇంత ఉండాలా, ఈ డిస్టెన్స్ ఇంత ఉండాలా, ఇది ఉండాలా, అది ఇది అని అంతా ఏమేమో చెప్తా ఉంటారు. కానీ మన ఫార్ములా ఏమి, ఇట్ హ్యాస్ టు లుక్ బ్యూటిఫుల్. ఎందుకంటే మనం షూలు చూసి ఉంటాం, కొన్ని షూలలో క్వార్టర్ ఏముంటుంది, పెద్దగా ఉంటుంది, కొన్ని షూలలో క్వార్టర్ చిన్నగా ఉంటుంది, కొన్ని షూలలో ఇది స్క్వేర్గా ఉంటుంది, కొన్ని షూలలో బాగా రౌండ్గా ఉంటుంది. సో మనకు ఫార్ములా ఏమి, ఇట్ హ్యాస్ టు లుక్ బ్యూటిఫుల్. వేసేసిన తర్వాత ఇక్కడ ఏం చేయండి అంటే దీనికి ప్యారలల్ లైన్ వేసేయండి. ప్యారలల్ లైన్ వేసేసి ఇప్పుడు బిస్మిల్లా అని ఇప్పుడు మనము ఇట్లా కట్ చేసేసి ఇది ఇట్లా కట్ చేసేయండి. ఇట్లా కట్ చేసేసి కట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ జాగ్రత్తగా ఈ పాయింట్ ఇది జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ ఇక్కడ కట్ చేసేయండి. కట్ చేసేసి అర్థమైందా? నెక్స్ట్ ఎక్కడికి పోతున్నానో ఈ క్వార్టర్ని కట్ చేస్తున్నాను. క్వార్టర్ని కట్ చేస్తున్నాను. వీడు మనకు అవసరమా, పైన ఉన్నవాడు అవసరం లేదు. కట్ చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే ఇట్లా కట్ చేసేస్తాను. కట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం కట్ చేయలేదు, ఆ చుక్కని ఏం చేసినానో కట్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి స్ప్రింగ్ ఇవ్వాలా. ఇట్లా ఇది ఎంత ఉంటుందంటే 4 mm ఉంటుంది. బిస్మిల్లా. ఇది ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంత స్ప్రింగ్ ఇవ్వాలి అని వస్తుంది. ఎంత స్ప్రింగ్ ఇవ్వాలా? 4 mm. చూసినా 4 mm చూసినావా మ్యాజిక్ రెడ్డి కరెక్ట్ ఉందా లేదా? మ్యాజిక్ ఉందా లేదా? సో 4 mm స్ప్రింగ్ ఇవ్వాలా. అక్కడ ఎంత ఇవ్వాలా? 4 mm స్ప్రింగ్ ఇవ్వాలా. స్ప్రింగ్ ఇచ్చేసి ఓ ఎలాయా స్ప్రింగ్ ఇవ్వాలా. ఇచ్చి తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఇట్లా కట్ చేసేయాలి.
నీది చెక్ చేయమను హక్కానికి పని ఉంది, పోతాడు మళ్ళా. వాళ్ళ అన్న కూతురు పెళ్ళంట. అరే చెక్ చేయమను, మళ్ళీ అవసరం అన్నప్పుడు ఉండదు. చెక్ చేయించుకో. ఏ పనులు ఎప్పుడు పనులు అప్పుడు చేయించుకోండి. ఇట్లా చేసేయాలి. చేసేసిన తర్వాత ఇంపార్టెంట్, తర్వాత వీనికి ఏం చేయాలా, ఇట్లా కట్ చేసి స్ప్రింగ్ ఇచ్చినాం కదా, వీడు ఓవర్లాప్ అయి ఉంటాడు. ఇట్లా కట్ చేసి వీని ఏం చేయాలా, తీసి వేసేయాలి. వీని పేరు ఏమంటే, వీనికి ఒక మంచి పేరు ఉంది, డెరిబీ అప్పర్ షెల్. దీని పేరేమి, డెరిబీ అప్పర్ షెల్. చెప్పండి, డెరిబీ అప్పర్ షెల్. చెప్పాలా, డెరిబీ అప్పర్ షెల్. ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది, హౌ టు మేక్ డెరిబీ అప్పర్ షెల్ అని. లేదమ్మా, దీని పేరు అప్పర్ షెల్ కాదు, సారీ, డెరిబీ అప్పర్ బేస్. చెప్పినా సార్. ఓకే, డెరిబీ అప్పర్ బేస్. ఎక్స్ప్లెయిన్ హౌ టు మేక్ డెరిబీ అప్పర్ బేస్ అని ఎగ్జామ్ లో వస్తుంది. ఎగ్జామ్ లో వస్తే మీరు దీని బొమ్మ వేయాలా, ఇది ఎట్లా చేసినాం ప్రొసీజర్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా. మీకు రిటర్న్ మెటీరియల్ కానీ ఇస్తాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మార్కులు, లేకపోతే మార్కులు కాదు. మన డిజైన్ ఏమి, హస్ 786 3 శాండిల్స్ అయినా, ఇది 4th డిజైన్. లాస్ట్ 786 అనుకున్నాం, సైజు 42 అనుకున్నాం, ఫ్యాక్టరీ JLT అనుకున్నాం, 22 11 21. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే వీన్ని తీసుకోవాలి. వీన్ని తీసుకొని తీసుకొని దీన్ని నీట్గా వేయాలి. మళ్ళా నీట్గా బిస్మిల్లా అని వేసి అర్థమైందా? ఈ లైన్ దాకా వేసి ఏం చేస్తున్నాను నేను, జస్ట్ ఈ బేస్ను కాపీ చేస్తున్నాను. జస్ట్ ఐఎమ్ కాపీయింగ్ దిస్ బేస్. चक्कर लिए क्या? वो पुराना फर्स्ट ओके, उसमें वो पहले पेंशन को भेजे सो लेटर कुछ है क्या? वही उसको जो है अपन वो नहीं, उसका लेटर मेरे को एक कॉपी रह तो दिया, वो लेटर में मैं लिखा था ऐसा इनको वो वर्डिंग है सर, वो वर्डिंग से उसको डिलीट नहीं करा मैं। अच्छी बात है। उसमें जो है सिर्फ एक फर्स्ट पैरा में थोड़ा चेंज करा मैं। ओके ओके, करने में देख ले, अगर होना तो कॉपी भी वो एक कॉपी रख ये नहीं एसआर कल को रख रहे हैं. नाउ यू टेक दिस ऑफ, बिस्मिल्लाह తీసేసిన తర్వాత సో దీన్ని తీసేయండి. తీసేసిన తర్వాత దీన్ని కొంచెం స్మూత్ చేసుకుందాం. కొంచెం నేనేమి చేంజ్ చేయట్లేదు, ఇక్కడ ఏమి అడిషన్స్ సబ్స్ట్రాక్షన్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ స్మూతనింగ్.
స్మూత్ చేసినాను అర్థమైందా? అర్థమైన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కానీ కొంచెం స్మూత్ చేస్తా. ఇక్కడ ఏం చేయాలంటే 1.5 mm పైన ఇక్కడ పైన పోవాలా. ఎంత? 5 mm పైన పోవాలా. బాగా చూడండి, రికార్డ్ అవుతుంది కదా. 1.5 mm పైకి పోవాలా. పైకి పోయిన తర్వాత ఈ పాయింట్ నుంచి టో హైయెస్ట్ పాయింట్, ఆ పాయింట్ నుంచి టో హైయెస్ట్ పాయింట్కి ఏం చేయాలా? లైన్ కొట్టాలి. అర్థమైందా? ఇక్కడ నుంచి ఎంత కొట్టాలి, ఎంత తీసుకోవాలి అంటే 15 mm తీసుకోవాలి. ఎంత తీసుకోవాలా? 15 mm. ఇక్కడ నుంచి మళ్ళా ఏం చేయాలంటే 30 mm కిందకి దిగాల. ఎంత దిగాల? 30 mm. ఎంత దిగుతున్నామో 30 mm కిందకి దిగాల. దిగిన తర్వాత దీన్ని అట్లే పెట్టుకొని ఏం చేస్తున్నాను? క్వార్టర్ లైన్ వేస్తున్నాను. క్వార్టర్ లైన్ ఫ్రీ హ్యాండ్తో క్వార్టర్ లైన్ వేయాలి. చూడండి ఎట్లుండాలి? ఇట్ హ్యాస్ టు లుక్ నైస్. జనరల్గా మీరు నీట్గా చేస్తే ఇది ఎంత వస్తుందంటే 90 to 100 వస్తుంది. ఎంత ఉంది? 110 కన్నా కొంచెం 100 ఉంది. 100 కన్నా కొంచెం ఉంది. 90 to 100 ఉంటే మనది బరాబర్ ఉన్నట్టు లెక్క. 90 to 100 ఉంటే బరాబర్ ఉన్నట్టు లెక్క. సో వేసుకొని మనము ఇది వేసుకోవాలి. క్వార్టర్ లైన్ వేయాలి. క్వార్టర్ లైన్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే స్మూత్ చేయండి. స్మూత్ చేసిన తర్వాత 10 mm or 12 mm. ఇప్పుడు మన లెదర్ బాగా థిక్ ఉంటే 12 mm, లెదర్ మీడియంగా ఉంటే 10 mm వేసుకొని 10 mm అనుకుంటాను. 10 mm మనం మీడియం ఉంది అనుకుందాం. 10 mm అనుకుందాం. బిస్మిల్లా. ఓకే చూడండి, ఇది 12 mm ఉందా లేదా? 12 mm ఉందా లేదా? ఓకే 12 mm మనం పెడదాం. సో ఇక్కడ ఎంత పెట్టాలి? 12 mm పెట్టాలి. ఇట్లా చేయండి. 12 mm వేసేయండి. ప్యారలల్ లైన్ వేసేయండి. 12 mm ప్యారలల్ లైన్ వేసేసి ఇన్సైడ్ వేయాలి. 12 mm ప్యారలల్ లైన్ వేసేసి ఇక్కడ స్క్వేర్ పాయింట్, వీడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. వీడిని ఏమంటామంటే లాక్ పాయింట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన డెర్బీలో వీళ్ళంత ఇంపార్టెంట్ పాయింట్ ఎవరు లేరు. వీని పేరేమి? లాక్ పాయింట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ లాక్ పాయింట్. వీని ఏం చేశాను? ఇట్లా వేసేసిన తర్వాత ओके कहीं आपका ई ऑफिस का यूजर आईडी पासवर्ड चला गया है क्या आपके पास? है ना, सिस्टम में है. देख लो जरा देख के दे दिए तो ये తర్వాత మనం ఏం చేస్తామంటే తర్వాత దీనికి జాయిన్ అర్థమైందా? జాయిన్ చేసేసి తర్వాత ఇక్కడ కరువు వేసేయండి. కరువు వేసేసిన తర్వాత కరువు మన టంగ్, వీడి టంగ్ కదా, టంగ్ ఎట్లుండాలా? కరువు ఉండాలి. స్క్వేర్ ఉంటుందా? స్క్వేర్ ఉండాలి. తర్వాత మన గల్లా ఎప్పుడు టైట్ ఉండాలని ఇక్కడ ఏం చేయాలా? ఇంకొక 3 mm తక్కువ చేయండి.
3 mm తక్కువ చేసేయండి. తక్కువ చేసిన తర్వాత ఇక్కడ 16, ఇక్కడ 17, ఇక్కడ 18 ఏమిది లాస్టింగ్ అలవెన్స్ యాడ్ చేయాలి. 16, 17, 18 యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఇన్సైడ్ వేసుకోలేదు, ఇన్సైడ్ అవుట్ సైడ్ ఒకటి వేసాము, ఇన్సైడ్ కానీ ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇన్సైడ్ కానీ ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 16, 17, 18 లాస్టింగ్ అలవెన్స్ చేయాలి. ఇట్ హ్యాస్ టు లుక్ బ్యూటిఫుల్. అప్పుడే ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ షూ. అవునా కదా? 16, 17, 18 లాస్టింగ్ అలవెన్స్ చేయండి. ఇది మనకు చాలా ఎక్కువ ఉంది. వేసేసి ఇది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేయండి, ఇది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేయండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేయండి. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు ఏం చేశానంటే దీన్ని మనము వీళ్ళు చేసేసి ఈ ఇన్సైడ్ అవుట్ సైడ్ని ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత దీనికి కింద వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే విల్ కట్ ఆఫ్ దిస్. కట్ చేయండి. थैंक यू हकाने, थैंक यू. ये हैंड नहीं है सर में और डॉलर ओके अच्छी बात है. इट्ला कट చేయండి. కట్ చేసేసిన తర్వాత స్ట్రైట్ కట్ చేసేసి దీనికి కట్ చేసేసి కట్ చేసేసిన తర్వాత దీన్ని ఇట్లా కట్ చేసేయండి. వాడు అరుణ్ ఎక్కడ? ఇంటికి వెళ్ళండి. వాడేం బాగా ఇంటికి వెళ్తాడు కదా వాడు. ఎగ్జామ్ ఉందంట ఇంటి దగ్గర. అవును సార్. ఏ ఎగ్జామ్? ఏంటిది? గూగుల్లో కట్ చేసేసిన తర్వాత ఇది కట్ చేసేది. కట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, కట్ ది లైన్, కట్ ది లైన్, కట్ ది లైన్. ఈ కరెక్ట్ ఆ లాక్ పాయింట్ దగ్గర కట్ ది లైన్, కట్
the line, cut the line, cut the line. కరెక్ట్ కట్ చేసేసి తర్వాత ఈ రౌండ్ దగ్గర కరెక్ట్ ఇట్లా కట్ చేసి తర్వాత ఈ ఇన్సైడ్ అవుట్ సైడ్ కానీ కట్ చేయండి. కట్ చేయండి. తర్వాత ఏం చేయాలంటే ఒక రాయిని పెన్ను తీసుకోండి. బుక్ తీసుకోవాలా, రాయిని పెన్ను తీసుకోవాలా, బుక్ తీసుకొని ఆ రాయిని పెన్ను తీసుకొని ఓపెన్ ద స్టెన్సిల్. ఓపెన్ ది స్టెన్సిల్. ఓపెన్ ది స్టెన్సిల్. దీన్ని ఏమంటామంటే ఇప్పుడు మనకేమొచ్చింది, షెల్ వచ్చింది. ఎగ్జామ్లో సింపుల్ అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ హౌ టు మేక్ ది డెరివేటివ్ అప్పర్ షెల్. Explain how to make the derivative upper shell. From the stencil. Open the stencil. Open the stencil. Open the stencil. Okay. So video మన యొక్క డెరివేటివ్ అప్పర్ షెల్ ఆర్ ప్లేన్ డెరివేటివ్ అప్పర్ షెల్. Designer has 786 4. Correct. Last 786 size 42 GALT boys Garakis. Okay. Now I'll explain you how to make the patterns. So what we have to do is సో దీన్ని ఏం చేయాలో ఇక్కడ ఇట్లా ఇది చేసి మిర్రరింగ్ చేసి, అర్థమైందా? ఇది చేసుకొని తర్వాత ఇది తీసుకొని ఇది చేసుకొని ఇది చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడేమి ఈ లాక్ పాయింట్, ట్రాన్స్ఫర్ ది లాక్ పాయింట్. తర్వాత
ఇట్లా పెట్టరా మంచిగా వస్తుంది. అట్లా పెడితే మంచిగా అలా పెడితే పోతుంది. అట్లా వెనకాల కానీ కొంచెం ఆడైతే క్లారిటీగా అనిపిస్తుంది. ముంగడికి రాయితే రాసేది అనిపిస్తుంది. ఇది వేసేసి ఇదేమిది అండర్లే మార్కింగ్ మార్కింగ్ చేసేసి చేసి తర్వాత ఇక్కడ ఏం చేయాలి మనము మర్చిపోకుండా ఈ లాక్ పాయింట్ని ట్రాన్స్ఫర్ చేయాలి. చేసేసిన తర్వాత దీన్ని తీసి బిస్మిల్లాని తీసేసి తర్వాత ఇప్పుడు ఏం చేయాలా స్మూత్ చేయాలి. దీనికి ఏమేమి ఎలవెన్స్లు యాడ్ చేయాలా? ఫోల్డింగ్ ఎలవెన్స్ ఎక్కడ ఫోల్డ్ చేస్తాం? ఎక్కడ ఫోల్డ్ చేస్తాం? ట్రిమ్మింగ్ అలవెన్స్ అప్పర్ కంటే వాళ్ళకి ఉడికిచ్చి కొడతాం. ఆ డెర్బీది తీసుకోండి. ఎక్కడుందా డెర్బీ అక్కడ ఉంటుంది కదా, ఒక డెర్బీ అప్పర్ తీసుకోండి. డెర్బీ అప్పర్ లేకపోతే షూ తీసుకోండి. ఎక్కడుందా వ్యాంప్? ఇదంతా భర్తీ ఉంది అనుకోండి. ఎక్కడుందా లైన్? టచ్ ది లైను, ఫోల్డ్ ది లైను, బిస్మిల్లా, no, cut the line, cut the line, cut the line. నెక్స్ట్ ఏం చేయాలా? సెంటర్ నాట్, చాంపరింగ్, నెక్స్ట్ అండర్లే మార్కింగ్. సార్ రెడీ అయిపోయింది సార్ చాంపరింగ్. ఏమమ్మా? ఇది చాలా మారిపోతుంది సార్. రెడ్డి వాడు నరేషా వాడు సురేష్. వాడు సురేష్ జత ఎప్పుడు వదిలేసినాడో బాగుపడిపోయినాడు. అదే సార్ ఇప్పుడు ఆన్సర్లు చెప్తుంది సార్ చాంపరింగ్. అండర్లే మార్కింగ్ ఓపెన్ చేసేది. దిస్ ఈజ్ అవర్ ర్యామ్ ప్యాటర్న్. ఇట్ హ్యాస్ టు లుక్ బ్యూటిఫుల్. దీన్ని ఇన్సైడ్ ఏం చేస్తామో we will decrease, here we will smooth, inside notch. వీడెవడు మన యొక్క వ్యాంప్ అప్పర్ ప్యాటర్న్ లో
Hasu 786 last 786 size 42 D GILD Ekki 22 11 10. Okay, next draw the quarter, take the shell, draw the quarter. 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 Okay. Now we take off this. Good morning, sir. See, what are all the elements we have to add? దీనికి ఏమేమి elements యాడ్ చేయాలి? 4 mm folding elements. కాటన్ పైన ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమి? 2 mm seam elements. Quarter has to look beautiful. No. नाले का फोन में खुले जाएगा అరే ఎట్రా మంచిగా హైట్ చూస్తున్నావు, అది రికార్డ్ ఇస్తున్నా చూస్తలేవు. ఇట్లా పెట్టరా కనిపిస్తుంది. వాడిని వదిలేయి. అది వీడియో ప్లే అవుతలే సార్, అట్లా పట్టుకుని. So now we'll cut off this. We'll cut off this. Cut this. Cut this.
this. ఓకే, వీడెవడు మన యొక్క క్వార్టర్ అప్పర్ ప్యాట్రన్. హస్ 786 786 42D GALT 22 సో మన క్వార్టర్ గార్డ్ ఇక్కడ వీడు, దీంట్లో వీడు ఇట్లా వచ్చి కూర్చుంటాడు. సమజైందా? ఎస్ సార్. అని కూర్చొని మన షూ రెడీ. ఓకే, ఇప్పుడు లైనింగ్ షెల్ చేయాలి. ఆ పైన వాళ్ళు ఏం చేస్తున్నారు చూసారా? వాళ్ళ క్లాస్ అయిపోయిందా? శివాజీ సార్ అయిపోయిందా? అయిపోతే వాళ్ళకి రమ్మను అప్పర్ షెల్ని వేసినాం. ఏం చేసినాం మనము? అప్పర్ షెల్ చేసాం. ఇది ఇన్సైడ్ అవుట్ సైడ్. అవునమ్మా, ఇంకా ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే మొదలుపెట్టినట్ట. ఫస్ట్ అవర్ సార్ ఎవరికి తీసుకున్నారు? తీసుకోలేదు సార్, ఒక హాఫ్ అన్ అవర్ అడగలేదు సార్, చూసారు ఎంతసేపు బట్టి. అడిగి రాకు సార్ ఎంతసేపు పడుతుంది, ఎందుకంటే మనం ఈ టాపిక్ ఇదైతే మనము అప్పర్ షెల్ వేసుకోవాలి. అప్పర్ షెల్ వేసుకొని ఆఫ్ చేసే. తక్కువ ఉందా లేదా? తక్కువ ఉంటే తక్కువ ఉందా లేదా? లైనింగ్ తక్కువ చేయాలా లేదా? చేయాలి. ఎంత తక్కువ చేస్తామంటే ఇక్కడ -1, ఇక్కడ -3. అర్థమైందా? ఇక్కడ -1 ఇక్కడ -3 ఎందుకు? ఇక్కడ టోప్ ఆఫ్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ టోప్ ఆఫ్ బాగా లావు ఉంటుంది కదా, చూడండి బాగా లావు ఉంది. అందుకని మనం అక్కడ ఏం చేస్తాము? -3 తక్కువ చేస్తాం. సమజైందా? సో ఇక్కడ ఎంత? -1 -3. ఇక్కడ ఏం చేస్తాము? -2 -2 -2 -2 -2 -3
-4 ఇంత తక్కువ చేస్తాం. ఓకే, ఇక్కడ 3, 4 ఎందుకంటే అక్కడ ఏమొస్తుంది కౌంటర్ స్టిఫనర్. ఇక్కడ మన చెల్లిగాడు ఇక్కడ సో ఈ షెల్గాన్ని తీసుకొని నేను టైం మిగిలియాలని వేస్తున్నాను, మీరు జాగ్రత్తగా కరెక్ట్ మెజర్ చేసి చేయాలి. తర్వాత ఇక్కడ ఎంత తక్కువ ఉండాలి 6. వెరీ గుడ్ అమ్మా, తప్పట్లు కొట్టండి. ఎందుకు గుడ్, ఎందుకు చెప్పు చెప్పు కరెక్ట్. ఇప్పుడు ఇది మన వీడియోడు ఇక్కడ వేస్తాను, వీడియోడు లాస్ట్ వీడు లాల్ కలర్ రోడ్ మన లైనింగ్ అనుకుందాం. లాల్ కలర్ ఎవరు గ్రీన్ కలర్ ఎవరు అప్పర్, వీడు పింక్ కలర్ తీసుకుందాం, వీడు అప్పర్ అనుకుందాం. వీడు బరాబర్ వీడు బరాబర్ ఉన్నాడు అని, బరాబర్ ఉంటే లాస్ట్ ఏం చేస్తే ఏమవుతుంది ఇన్సోల్ గానికి లైనింగే అతుక్కుంటాడు, అప్పర్ అతుక్కుంటాడా ఎందుకు ఇద్దరు బరాబర్ ఉన్నాయి. అదేమన్నా లైనింగ్ షార్ట్ ఉందనుకో, ఎంత షార్ట్ 6 mm షార్ట్ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది అప్పర్ అతుక్కుంటాడు లైనింగ్ అతుక్కుంటాడు. అర్థమైందా? సో ఇక్కడ ఎంత తక్కువ చేయాలా 6 mm. ఎంత తక్కువ చేయాలా 6 mm. చూసినావా మ్యాజిక్? కరెక్ట్ 6 mm ఉంచుడు. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి 6 mm తక్కువ చేసాను. తక్కువ చేసేసిన తర్వాత రికార్డ్ చేస్తున్నావమ్మా? 6 mm తక్కువ చేశాను. తక్కువ చేసేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని తుడిపేయాలి. ఎందుకు తుడిపేయాలి? మన లైనింగ్ ఆడు క్వార్టర్ అప్పర్ని ఫాలో కాడు, అలాగుంటాడు. చేసేసి దీనికి ఏం చేయాలి ఇట్లా ఇలా సమజైందా? ఇక్కడ ఏం చేయాలి ప్యారలల్ లైన్ ఇట్లా వేయాలి. రండి, అభినయకు ఫోన్ చేసి దారిలో ఉందంటే చూడు, ప్రిన్సిపాల్ బాగా తిడతాడు అని చెప్పి ఇది వేసేసి వీళ్ళు మీతో ఇది వేపియాలమ్మా, ఏది 2 పంచెస్ వేపియాలి, అప్పుడే మీకు కరెక్ట్ వస్తారు. సింగిల్ 2 పంచెస్ వేపియాలా మీతో, 1 సింగిల్ పంచ్ అంటే మీరు ఇట్లా బద్మాషీలు చేస్తారు. 2 పంచ్ వేయించి తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేయాలా వేసేసిన తర్వాత అదే వస్తారు రాని బాగా తిడతాను.
యాద్ చేయి, నేను తిట్టేది మర్చిపోతే కొంచెం యాద్ చేయి, వాళ్ళకి తిట్టాలి సార్ మర్చిపోయినాము అని. ఇప్పుడు అది అమానుషం కదమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా హాస్టల్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, రూమ్ ఇచ్చి, ఇక్కడ స్కాలర్షిప్ ఇచ్చి, కాలేజ్ ఫీజు ఇచ్చేస్తాను. ఇది ఇట్లా చేసాను, ఇది ఇట్లా చేసాను. చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కట్ చేసాను. అది ఆన్కమ్ అయిపోతుంది, చిన్నది బోర్డ్ ఎక్కడమ్మా సార్ దీన్ని కట్ చేయండి. దీంట్లో ఒకటి నేను మర్చిపోయినా, ఏం చెప్పండి? చేసేసి ఇప్పుడు ఒకటి మర్చిపోయినా. ఏం మర్చిపోయినా చెప్పండి? హీల్ గ్రిప్. ఎవడైనా గుర్తు చేస్తాడా? మనకి ఎందుకు గుర్తొస్తుంది? హీల్ గ్రిప్. హీల్ గ్రిప్ ఎంత ఉండాలా? ఆల్రెడీ మీకు చెప్పినాను. ఇక్కడ ఎంత ఉండాలా? ఒక 45 to 55 ఉండాలి. ఇక్కడ 65 to 75 ఉండాలి. బిస్మిల్లా బిస్మిల్లా. సో చూడండి, చూసినారా మ్యాజిక్? చూసినావా? కింద ఎంత ఉందా? 65 ఉండాలి. చూసినారా? చూడండి 67 ఉంది. ఓకే, సో మనం దీన్ని ఇది చేయాలి. తర్వాత ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. 3 చుక్కలు. ఏమేమి చుక్కలు అంటే ఈ చుక్క, అర్థమైందా? నీకు ఈ చుక్క ఏమో తెలుసు, క్వార్టర్ ఎండ్ పాయింట్. వీడెవడు లాకింగ్ పాయింట్. తర్వాత ఇక్కడ నుంచి ఒక 4 mm పైకి పోయి ఇక్కడ ఇంకొక చుక్క. ఈ 3 చుక్కలు, ఈ 3 చుక్కలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 చుక్కలు చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇట్లా జాయిన్ చేసుకోండి. ఇట్లా జాయిన్ చేసేసుకొని తర్వాత ఎప్పుడు దీనికి the line, cut the line, cut the line, cut the line. డ్రాయింగ్ పెన్ తీసుకొని దీన్ని, బుక్ ఎక్కడ ఇది ఇది బరాబర్ చేయండి. ఇదైతే నాకు ఎంత బాగుంటుందో. ఓపెన్ ద స్టెన్సిల్, ఓపెన్ దిస్ స్టెన్సిల్, ఓపెన్ ది స్టెన్సిల్, open the stencil, open the stencil,
ఓపెన్ చేస్తే దీని ఏమంటాం మనము డెరివీ లైనింగ్ షెల్ డెరివీ లైనింగ్ షెల్ డిజైన్ అస్ 7864 786 42D GALT 22 10. నెక్స్ట్ ఏం చేయాలంటే తీసుకొని అయిపోతుంది ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ ఒక మిర్రరింగ్ లైన్ వేయాలా. రాదు మిర్రరింగ్ లైన్ ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే తీసా. ఇప్పుడు చెప్పండి ఏమేమి అలవెన్స్ యాడ్ చేయాలి. ట్రిమ్మింగ్ అలవెన్స్ ఎక్కడ యాడ్ చేయాలి. ట్రిమ్మింగ్ అలవెన్స్ ఎక్కడ యాడ్ చేయాలి చెప్పండి. గుడ్. టంగ్ దగ్గర 5 mm ట్రిమ్మింగ్ అలవెన్స్. అక్కడ నిలబడకుండా వచ్చి వినొచ్చు కదా. ఇక్కడ ముష్కిల్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి 5 mm ట్రిమ్మింగ్ అలవెన్స్. తీసేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే చేసేసుకొని టచ్ ది లైన్ ఫోల్డ్ ది లైన్. టచ్ ది లైన్ ఫోల్డ్ ది లైన్.
on the stencil, chamfering, underlay, marking, center notch, inside, inside, outside. It has to look beautiful. It is looking beautiful or not? Yes, sir. So, inside notch. Video vamp lining. Hustle. 86 4 86 42 GLT 21 10 ఓకే నెక్స్ట్ క్వార్టర్ లైనింగ్. ఇది జాగ్రత్తగా వినండి అమ్మా. క్వార్టర్ లైనింగ్ జాగ్రత్తగా వినండి. లైనింగ్ షెల్ తీసుకోవాలా. లైనింగ్ షెల్ తీసుకొని క్వార్టర్ లైనింగ్ జాగ్రత్తగా వినండి. దీంట్లో ట్రిక్ క్వార్టర్ లైనింగ్ జాగ్రత్తగా వినండి. లైనింగ్ వేయండి, లైనింగ్ వేయండి, లైనింగ్ వేయండి, లైనింగ్ వేయండి, లైనింగ్ వేయండి, లైనింగ్ వేయండి, లైనింగ్ వేసేసి లైనింగ్ వేసేసి తర్వాత ఈ 3 చుక్కల్ని ట్రాన్స్ఫర్ చేయండి. 1 2 3. ఓకే, ఈ 3 చుక్కల్ని ట్రాన్స్ఫర్ చేయండి. చేసేసిన తర్వాత ఆ చుక్కల దగ్గర మళ్ళీ వీని అట్లే వేయండి. ఇక్కడ ఈ వీని, ఇక్కడ వీని అట్లే వేయండి. వేసేసిన తర్వాత దీన్ని ఏం చేయండి, స్మూత్ చేయండి. స్మూత్ చేయండి. స్మూత్ చేసేసిన తర్వాత అవి అట్లే పెట్టాలా. స్మూత్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం అలవెన్స్లు యాడ్ చేయాలి. 5 mm ట్రిమ్మింగ్ అలవెన్స్. మరి నోట్ తెరుచుకొని ఉండాలి. ఇట్ హ్యాస్ టు లుక్ ఆ ప్యాటర్న్లు చూస్తానే చెప్పేస్తారు ఫ్యాక్టరీలో, ఇది ఫలానా వాళ్ళు చేసినారు, దట్స్ వై ఇట్ ఈస్ లుకింగ్ బ్యూటిఫుల్. 5 mm trimming allowance. వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని స్మూత్ చేయాలి. లైట్ అయింది. ఓకే, ఇప్పుడు అక్కడ మనం వి కట్ ఎందుకు ఇచ్చినాం అది అర్థమైపోతే మీకు వి కట్ ఎందుకు ఇచ్చినాం, వానికి వి కట్ ఎందుకు, వాని నోరు ఎందుకు తెరిపించినాం, వాని నోరు ఎందుకు తెరిపించినాము చెప్పిన వాళ్ళకు 10 రూపాయలు ప్రైస్. చెప్పమ్మా. Cut the line. Ramp kitla turani. అటాచ్ చేయండి. Ramp మధ్య. Cut the line. 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 సరిగ్గా కూర్చోండి సార్. పాయింట్ మీద కూర్చోటానికి చెప్తాను.
వీడెవడు క్వార్టర్ లైనింగ్. క్వార్టర్ లైనింగ్ హస్ 96 4 2D GILD is 21. నెక్స్ట్ ఏమంటే హీల్ గ్రిప్. చేసేసి ఒక సినిమా తీసి 6GB ఎంత పడ్డది? ఇక్కడ చూడాలి. హీల్ గ్రిప్ ఎట్లా చేయాలా, ఇట్లా ఇట్లా పెట్టాలా. ఇట్లా పెట్టిన తర్వాత వీడు ఎంత ఉండాలి, ఇక్కడ 18 ఉండాలి. 16 to 18 ఉండాలి. ఇది బరాబర్ 16 ఉంది చూడు. బిస్మిల్లా. చూసినావా? 16 ఉందా లేదా? బరాబర్ 16 ఉంది చూడు. వేసిన తర్వాత దీన్ని ఏం చేయాలో ఇట్లా చేయాలా, దీన్ని ఏం చేయాలా ఇట్లా చేయాలా. మీకు రాత్రి ఏమి ఇచ్చినారా నిన్న స్పెషల్? చికెన్ బగారాఖానా ఇచ్చినారా లేదా? బగారిచ్చి. ఓకే, ఇది కట్ చేసేసి తర్వాత ఇది చేసి దీనికి ఏమేమి అలవెన్స్లో సీమ్ అనే 2M 10 mm అండర్ అలవెన్స్. తర్వాత ఇక్కడ 5 mm ట్రిమ్మింగ్ అలవెన్స్. రాని వేసేసి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది, నో ప్రాబ్లం. దీన్ని ఏం చేయాలా, టచ్ ది లైన్, టచ్ ది లైన్. కట్ ది లైన్, కట్ ది లైన్. టైం ఎంత అయింది? ఎంత అయింది టైము? పోయి కిరణ్ భాయ్ మేడం వచ్చిందేమో చూసి రాపోండి. పోండి చూసి రాపోండి. కట్ ది లైన్, కట్ ది లైన్. ఎందుకు పంపించినావు చెప్పు. కిరణ్ భాయ్ దగ్గర మేడం దగ్గర. స్కాలర్షిప్ రాదు. అరే టీసీ ఇచ్చేదానికా? కొంచెం కానీ దమాక్ లేదా? కిరణ్ భాయ్ మేడం ఏం చేస్తుందా? ఒకే ఒక పని చేస్తుంది. ఏం చేస్తుంది? టీసీ ఇస్తుంది. అవును సార్. 11:30కు వస్తే కాలేజీకి ఇప్పుడు ఊరికే తిట్టి ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై టెంపర్. ఓకే, ఇది చేసేయాలి. ఇక్కడ చూడండి. సో మా అమ్మ బిర్యానీ ఎట్లా చేస్తుంది? బగారా రైస్, రైస్ సపరేట్, చికెన్ సపరేట్. ఆ రెండు పక్కన 2 బొగోనాలు ఉంటాయి. ఆ 2 బొగోనాలు ఒక దాంట్లో గడగడ అది అదేమి రైస్ ఇట్లా 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 అంటే సౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట. కుత కుతలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ చికెన్ కుత కుతలు చేస్తూ ఉంటుంది. 2 కరెక్ట్ అయిన తర్వాత కరెక్ట్ టైంలో 2 ఏం చేసేస్తారు, కలిపేస్తారు. కలిపేసి దమ్ పెట్టేస్తారు, బట్టకు చుట్టేస్తారు. అంతే. అదే మాదిరి మనం ఏం చేస్తామంటే ఇక్కడ వీడెవడు అప్పర్, వీడెవడు లైనింగ్. ఇట్లా ఏం చేస్తాము, వ్యాంపును సపరేట్గా అక్కడ స్టాప్లర్ తీసుకురాము. ఆ స్టాప్లర్లు అయితే ఇప్పు దొంగలు ఎక్కువైపోయినారు, అందుకని కట్టాల్సి వస్తాను. ఎన్ని 3 మన మిడ్ అప్పుడు అయితే 3 స్టాప్లర్లు కొట్టేసాం. సో ఇక్కడ ఏం చేస్తాము కాదు, ఇక్కడ నువ్వు గంట తీసుకుంటా ఇప్పేదానికి. కట్ చేయి, కట్ చేయి.
సో ఇక్కడ ఏం చేస్తాం ఈ మాదిరి వ్యాంప్ వీడెవడు వ్యాంప్ లైనింగ్ వ్యాంప్ లైనింగ్ ఏం చేస్తాము ఈ మాదిరి అటాచ్ చేసి వీడి వ్యాంప్ గాడు సపరేట్. తర్వాత మనము ఈ క్వార్టర్ లైనింగ్ గానికి అటాచ్ చేసేస్తాం. క్వార్టర్ లైనింగ్ గానికి ఎవడు ఉంటాడు, ఆల్రెడీ ఇక్కడ హీల్ గ్రిప్ గార్డు కూడా వస్తాడు. హీల్ గ్రిప్ ఇట్లా వస్తాడు. దీనికి మనము హీల్ గ్రిప్ ఈ మాదిరి అటాచ్ చేసేస్తాము. తర్వాత ఈ క్వార్టర్ ఇప్పుడు కరెక్ట్ వస్తాడు చూడండి సెంటర్లో, ఇట్లా అటాచ్ చేసేస్తాం. ఇక్కడ ఫోల్డింగ్ అలవెన్స్ దగ్గర అక్కడ ఏమైపోతుంది, ఆ ట్రిమ్మింగ్ అలవెన్స్ అడ్డం వస్తూ ఉంటుంది. ఈ ఫోల్డింగ్ అలవెన్స్ దగ్గర ఏమొస్తూ ఉంటుంది, అక్కడ ట్రిమ్మింగ్ అలవెన్స్ అడ్డం వస్తూ ఉంటుంది. సో ఇక్కడ దీనికి ఇట్లా స్టాప్ వేసేస్తాం. సో మనం ఏం చేసాము ఈ మాదిరి ఏం చేసాము, మనం ఏం చేసాము, రైస్ సపరేట్, చికెన్ సపరేట్. ఇప్పుడు ఏం చేయాలా, ఈ వ్యాంప్ కానీ క్వార్టర్ కానీ కలపాలా. కలిపేకపోతే ఈ లైనింగ్ వాడు ఏమొస్తాడు, పైకి వస్తాడు. ఎట్లా కలుపుతాం, పైకి వచ్చినాడా లేదా. అందుకని దీంట్లో ఏం చేసినాం మనము, వీ కట్టు పెట్టినాం. ఇట్లా వీ కట్టు వల్ల వీడు ఏమైపోతాడు, సర్కిల్ అని లోపలికి అర్థమైందా. ఇక్కడ ఎవడొచ్చినాడు, అప్పర్ గాడు బయటకు వచ్చినాడు. బయటకు వస్తే మనం అప్పర్ గాడిని ఏం చేస్తాం, ఈ మాదిరి అటాచ్ చేసేస్తాం. ఓకే. సో లోపల ఏముంది, లైనింగ్. ఆ వీ కట్ మహిమ చూసినారా, వీడు చూడండి బరాబర్. వీడేవాడు అండర్లే మార్కింగ్. సో బరాబర్ చూడండి, నాచు మ్యాచ్, మ్యాచ్, అండర్లే మార్కింగ్ మ్యాచ్. ఇట్లా కొట్టేస్తాం. ఎంత స్మూత్గా వచ్చింది, కాదు స్మూత్గా ఉంది. సో ఇక్కడ మనకు స్మూత్గా ఉంది, ఇక్కడ మనకు స్మూత్ ఉంది. అది దాని యొక్క వీ కట్ యొక్క లోపల పోతుంది. ఇది స్మూత్, ఇది స్మూత్ ఆ వీ కట్ వల్ల. ఇప్పుడు మన పని చూస్తేనే ఫ్యాక్టరీలో ఇది అభినయ చేసి ఉంటుంది, అందువల్ల అంతా బరాబర్ లేదు చెప్పేస్తారు వర్కర్లు. ప్యాటర్న్ చూస్తేనే చెప్పేస్తారు. అందాలు వండిరుకో ఇలా లెక్కమా ఇరుకుంటూ. సో మనం ఇది ఉంటే ఇది చూడండి, you want workers to comment on you like that? No. Then what you have to do? Beautiful. When you can make beautiful? Practice. You should have that interest to learn. Passion. అర్థమైందా. ఇంట్రెస్ట్ ఉంటే 9:30కి వచ్చేస్తారు. ఇంట్రెస్ట్ లేకపోతే ఎవ్వరు ఏమైనా రారు, ఏదో ఒక బహానాలు ఎత్తుక్కొని ఇది చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ చూస్తాను, మీ నలుగురు కథ మళ్ళీ చెప్తాను. ఓకే, మీరు మెటీరియల్ తీసుకోండి అమ్మా, ఇది ఇంపార్టెంట్.